హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాటి యోగి. ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. నేను చెప్పే కొలతలతో ఒకసారి చికెన్ బిర్యానీ నేర్చుకున్నారంటే బయట రెస్టారెంట్స్కి వెళ్ళి కొనాల్సిన అవసరం లేదు. ఈజీగా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం మనం ముందుగా 3/4 కిలో చికెన్ తీసుకొని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఈ చికెన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో 4 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి. ఇందులోనే 3 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కారం వేయాలి. మీ స్పైసీనెస్కి తగ్గట్టు కారం వేసుకోండి. ఇందులో గరం మసాలా ధనియాల పౌడర్ కలిపేసి 2 టేబుల్ స్పూన్స్ వేయాలి. ఒక 8 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా తరుగు వేయాలి. ఇవంతా బాగా పీసెస్కి పట్టేలా కలుపుకోవాలి. ఇందులో 1 కప్పు పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో పసుపు యాడ్ చేసిన క్లిప్ మిస్ అయింది. పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసి మసాలా అంతా ముక్కలకి బాగా పట్టేలాగా కలిపి ఇందులో 4 పెద్ద నిమ్మకాయల నుండి తీసిన లెమన్ వాటర్ని వేయాలి. ఇక్కడే మనకి రుచికి తగ్గట్టు సాల్ట్ కారం అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఫైనల్గా ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మసాలాలన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ చికెన్ని మినిమం 2 అవర్స్ అబౌవ్ మ్యారినేట్ చేసుకోవాలి. మనం ఎంత ఎక్కువసేపు అయితే ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేయగలమో అంత సాఫ్ట్గా ఉంటుంది చికెన్ బిర్యానీలో. ఇప్పుడు నేను బాగా కలిపి ఈ చికెన్ 2 అవర్స్ మ్యారినేట్ చేశాను. ఇప్పుడు రైస్ కోసం 3 గ్లాసుల రైస్ తీసుకొని వాటిని బాగా నీళ్ళతో కడిగి మినిమం 1/2 అవర్ నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇంకో గిన్నెలో స్టవ్ ఆన్ చేసి వాటర్ తీసుకొని అందులో సాల్ట్ యాడ్ చేసి నీళ్ళు బాగా వేడయ్యి ఇలా తెరిలిన తర్వాత అందులో బిర్యానీ దినుసులు వేయాలి. ఇలా నీళ్ళు బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే బిర్యానీ దినుసులు వేస్తే ఆ ఫ్లేవర్ అనేది వాటర్లో దిగుతుంది అన్నమాట. కొద్దిసేపు మూత పెట్టి ఇందులో నుండి 1 గ్లాస్ హాట్ వాటర్ కొంచెం తీసి పక్కన పెట్టుకోండి. ఎందుకో నేను తర్వాత చెప్తాను.
బిర్యానీ దినుసులు వేసిన 2 మినిట్స్ తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. బియ్యం అంతా వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో కదిపేసి ఇందులో 1 స్పూన్ నిమ్మరసం వేసుకోండి. ఇలా నిమ్మరసం వేసుకోవడం వల్ల రైస్ అనేది వైట్గా ఉంటుంది. ఇలా రైస్ 60% ఉడికిన తర్వాత, అంటే కొంచెం పలుకు తగులుతుంది రైస్ అలా పట్టుకుంటే, తీసి వడకట్టుకోవాలి. ఇలా వేరే గిన్నెలో వేసుకొని ఇలా వేరే గిన్నెలో వేసుకునేటప్పుడు అప్పుడప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా తరుగు చల్లుకుంటూ వేసుకోవాలి. 2 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుండి మ్యారినేట్ చేసిన చికెన్ని తీసి ఆ చికెన్లో మనం ఇందాక ముందు తీసి పెట్టుకున్న వేడి వాటర్ అనేది పోసుకోవాలి. ఇలా పోసుకోవడం వల్ల బిర్యానీ అనేది అడుగు మాడిపోకుండా ఉంటుంది. ఈ వాటర్ పోసి బాగా మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు బిర్యానీ కోసం అడుగు మందంగా ఉండే గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఈ చికెన్ని అడుగున ఒక లేయర్ లాగా వేసుకోవాలి. తర్వాత పక్కన పెట్టుకున్న రైస్ వేసుకోవాలి ఒక లేయర్ లాగా. మళ్ళీ ఇంకొంచెం చికెన్ని వేసుకొని దానిపైన రైస్ని ఇంకొక లేయర్ లాగా వేసుకోవాలి. మిగిలిన రైస్ అంతా వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దీంట్లో కలర్ కోసం కొన్ని వాటర్లో పసుపు వేసుకొని దానిపైన నేను చూపించినట్లుగా వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం డాబర్ రెడ్ రోజ్ వాటర్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్ వేసుకోవాలి ఫైనల్గా. పైన కొత్తిమీర, పుదీనా చల్లుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఆర్ గీ వేసుకోవచ్చు. నా దగ్గర నెయ్యి లేదు కాబట్టి నేను ఆయిలే వేసుకున్నాను. ఇలా దమ్ పెట్టి పైన ఒక వెయిట్ పెట్టి టెన్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద, 8 మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఉంచాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పైన వెయిట్ తీసేసి 20 మినిట్స్ అలా వదిలేసేయాలి.
చూడండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ రెడీ. దీన్ని ఇలా కలుపుకొని సర్వ్ చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్లో ఉండే చికెన్ దమ్ బిర్యానీ రెడీగా ఉంటుంది. చూడండి, బిర్యానీ పొడి పొడిలాడుతాయి, ఎంత బాగుందో. టేస్ట్ కూడా సూపర్గా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నాటి యోగి.